తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. రైట్. జూన్ 2న తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి సోనియా గాంధీ గారిని జూన్ 2న తెలంగాణకు పిలుస్తున్నారు, సన్మానించాలని భావిస్తున్నట్లుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. అయితే ఏ ప్రాతిపదికన తీసుకొస్తున్నారు? నిజంగానే సోనియా గాంధీ ఇచ్చారా తెలంగాణ అనేది కొంతమంది బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నాయకులకు తెలుసు, సుష్మా స్వరాజ్ను అడగాల్సి ఉండే. ఆ రోజు పార్లమెంట్లో ఉన్నటువంటి బీజేపీ నాయకులందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది. సోనియా గాంధీ లేకపోతే అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? కాబట్టి రాజకీయాల కోసం మాట్లాడవచ్చు, కానీ వాస్తవంగా సోనియా గాంధీ గారు లేకపోతే ఈ రాష్ట్రమే లేదు. ఇక్కడ 60 సంవత్సరాల నుంచి ప్రజలు పోరాటం చేస్తూ ఉన్నారు. దాన్ని గుర్తించి గౌరవించి ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి ఒక సంకల్పంతో కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలే గొడవ చేసిన 2 గంటలు పార్లమెంట్ హాల్లో కూర్చొని స్పీకర్ గారు మళ్ళీ వచ్చి మళ్ళీ శాసనసభ పార్లమెంట్స్ మొదలుపెట్టి బిల్లును పాస్ చేయించినటువంటి ఘనత సోనియా గాంధీకి దక్కుతుంది. బహుశా మీరు చూసి ఉంటారు ఆ రోజు. మరి మీరు జర్నలిజంలో అప్పటికి ఉన్నారో లేరో నాకు ఐడియా లేదు సోనియా గారు. కానీ దెబ్బలు తిన్నటువంటి పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు మీరు చూశారు. ఆ రోజు దెబ్బలు తిని మూర్చబడిపోయినటువంటి పరిస్థితి. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎంత పెద్ద ఎత్తున ఆంధ్రాకు సంబంధించినటువంటి ఎంపీలు హంగామా చేశారో చూసాం. అవన్నీ ఎదుర్కొని ఈ బిల్లును పాస్ చేయించినటువంటి ఘనత సోనియా గాంధీ గారు. ఆమె లేకపోతే రాష్ట్రం రాదు. మీడియాలో ఉన్నా లేకపోయినా ఏం జరిగింది అనేది అందరికీ తెలిసిందండి. తలుపులు వేసేసి బిల్లులు ఎట్లా పాస్ చేశారు? అది పార్ట్ ఆఫ్ ఓటింగ్ అమ్మా. అంటే మీకు అవగాహన లేకపోతే నేనేం చేయలేను. నేను చెప్పేది ఏంటంటే ఏదన్నా ఓటింగ్ జరిగేటప్పుడు పార్లమెంట్లో తలుపులు దగ్గర చేయడం అనేటటువంటిది సాంప్రదాయం. అంటే ప్రజలకు కూడా తెలియకుండా, మీడియాకు కూడా తెలియకుండా, అంటే మీడియాకు తెలవాల్సిన అవసరం ఏముంది? తెలంగాణ ఇచ్చిన సందర్భంలో ఆ విభజన అనేది ఏ విధంగా జరిగింది అనేది ఇప్పటికీ ఇటు ఆంధ్ర నాయకులు కావచ్చు వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, గొంతెత్తుతూనే ఉంటారు. రైట్. బట్ ఏం జరిగిందన్న విషయం పక్కన పెడితే ఏం జరుగుతుందమ్మా? పార్లమెంట్లో ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఎవరు వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, చేతులు లేపితే వాళ్ళని లెక్క పెట్టుకొని బిల్లు పాస్ చేస్తారమ్మా. పార్లమెంట్లో ఏం జరుగుతుంది? ఏమైనా ముష్టి యుద్ధాలు జరుగుతాయా? జరగవు కదా. ఆడ డిస్కషన్ జరుగుతుంది. తర్వాత చేశారు కాబట్టి వాళ్ళను సస్పెండ్ చేసి మరి అంత మూర్ఖంగా ప్రయత్నించారు, బిహేవ్ చేశారు కొంతమంది ఎంపీలు. కాబట్టి అటువంటి సందర్భాల్లో కూడా పార్లమెంట్ సభ్యుల్ని మళ్ళీ కూర్చోబెట్టి మాట్లాడి బిల్లును పాస్ చేయించి ఈ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి గొప్ప త్యాగం చేసింది సోనియా గాంధీ. ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ తుడుచుకు పెట్టుకపోతుంది, మొలక కూడా ఎత్తదు, నేను నష్టం చేస్తామని ఆంధ్ర నాయకులంతా చెప్పిన తర్వాత కూడా నాకు పార్టీ రాజకీయ ప్రయోజనాలు ఇంపార్టెంట్ కాదు, మేము ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర విభజన చేస్తామని చెప్పి బిల్లు పాస్ చేయించింది సోనియా గాంధీ గారు. అందుకనే సోనియా గాంధీ గారిని ముఖ్య అతిథిగా పిలిపించి ఆమెను గౌరవించాలనుకుంటున్నాం. దీంట్లో తప్పేమున్నది? రైట్. ఈ ప్రస్తుతానికి ధాన్యం టెండర్లలో కుంభకోణం జరిగింది, లేకపోతే ఆ కమిటీలు టెండర్లు అన్ని ఒక్క రోజులోనే పూర్తి చేశారంటూ రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? వాళ్ళు తలా తోక లేని ఆర్గ్యుమెంట్లు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 90 రోజుల తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ధాన్యం కొనుగోలే మొదలు కాకముందు కుంభకోణాలు జరుగుతాయా? గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ధాన్య కొనుగోలులో కుంభకోణాలు చేసిపోయింది. దానిలో ఉన్నటువంటి అప్పులు, కార్పొరేషన్ చేసినటువంటి తప్పులు, మిల్లర్స్ ఉన్నటువంటి ధాన్యం, కేంద్రం కొనుగోలు చేయకుండా ఉన్నటువంటి ధాన్యం, ఈ లెక్కలని కూడా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా మిల్లులకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రభుత్వం ఇచ్చినటువంటి వడ్లను రైతుల దగ్గర తీసుకొని అది పట్టి ఇంతవరకు కార్పొరేషన్కి అప్పచెప్పనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరి మీద కూడా ఇప్పుడు వసూలు చేసేటటువంటి పని పెట్టుకున్నారు. వీళ్ళు లంచాలు తీసుకొని బీఆర్ఎస్ నాయకులంతా కూడా నాశనం చేసిపోయారు వ్యవస్థను. దాన్ని సరిచేసే పని వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. మేము కొనుగోలు మొదలు పెట్టకముందే కుంభకోణాలు అయిపోతే అంటే క్వింటాలుపై 216 రూపాయలు యూటాక్స్ అంటూ కూడా మనం చూస్తున్నాం ప్రచారంలో. ఏమన్నా ఆధారాలు కూడా చెప్పమన్నాడు. మీరు ఇవ్వండి, లేకుంటే వాళ్ళని ఏమని చెప్పండి. గాలి మాటలు మాట్లాడద్దు. ఇవన్నీ గాలిపోబోయే మాటలు మీలాంటి వాళ్ళు పట్టించుకొని దాని మీద మీరు అడగడం వేస్ట్, నేను చెప్పడం వేస్ట్.